వలసదారుల కట్టడి చేస్తున్న ట్రంప్ కారణంగా అగ్రరాజ్యంలో స్థిరపడ్డం ఇక కష్టమని బాధపడుతున్నారా? డోంట్ వరీ, $1 మిలియన్ చెల్లించుకుంటే చాలు అమెరికా పౌరసత్వం కోరుకునే సంపన్నుల కోసం గోల్డ్ కార్డ్ ప్రారంభించారు డొనాల్డ్ ట్రంప్. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది గ్రీన్ కార్డు లాంటిదేనని స్పష్టం చేశారు. త్వరలోనే ప్లాటినం కార్డు కూడా వస్తుందన్నారు. ఈ కార్డుల విక్రయాలతో తమ ఖజానాకు బిలియన్ల కొద్దీ ఆదాయం లభిస్తుందని ఆశాభావంతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి వచ్చినప్పటి నుంచి వలసదారుల కట్టడి కోసం తీసుకొచ్చిన నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చేస్తున్నారు. విదేశీ ఉద్యోగులను తగ్గించే దిశగా H-1B వీసాల ఫీజును పెంచేయటం, అక్రమంగా చొరబడిన వారిని, అమెరికాకు వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిని గుర్తించి తిరిగి పంపించేయటం తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో స్థిరపడ్డ గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా వదిలేది లేదని భయపెట్టేశారు. దీంతో అమెరికాలో స్థిరపడాలని గంపడాసలు పెట్టుకున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మీ దగ్గర దండిగా డబ్బులుంటే చాలు అమెరికాకు రావచ్చని కొద్ది నెలల క్రితం చల్లని కబురు వినిపించారు డొనాల్డ్ ట్రంప్. ఈ దిశగా తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పిన ట్రంప్ గోల్డ్ కార్డ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అమెరికన్ కంపెనీలు నిపుణులైన వారికి ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఈ కార్డును తీసుకొచ్చారు. వైట్ హౌస్లోని కొందరు వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేశారు. తనకు చాలా ఉత్సాహంగా ఉందని, దేశం కోసం గోల్డ్ కార్డుని ప్రారంభించారని తెలిపారు. ఈ గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కంపెనీలు తమ ప్రతిభావంతులను ఇక్కడే ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించొచ్చని వెల్లడించారు. గోల్డ్ కార్డు కూడా గ్రీన్ కార్డు లాంటిదేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు ట్రంప్. Very excitingly for me and for the country, we've just launched the Trump Gold Card. It was about 30 minutes from now. The site goes up and all funds go to the United States government. It could be a tremendous amount of money. It'll also be able to have people like this keep, as an example, just one example, there are a lot of examples, people just buying them. It's somewhat like a green card, but with big advantages over a green card. And companies are going to be able to go to the Wharton School of Finance. గోల్డ్ కార్డు పొందిన వారికి గ్రీన్ కార్డు హోల్డర్లతో సమానమైన శాశ్వత నివాస హక్కులు అమెరికాలో లభిస్తాయి. వీరు అమెరికాలో పనిచేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే నిర్ణీత గడువు తర్వాత వీరు అమెరికా సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గోల్డ్ కార్డు ద్వారా దేశంలోకి గొప్ప వ్యక్తులు రావటం మంచి విషయమని అన్నారు ట్రంప్. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అమెరికాలోనే ఉండొచ్చని పేర్కొన్నారు. బడా కంపెనీలు, ముఖ్యంగా యాపిల్ చాలా కాలంగా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని గుర్తు చేశారు. గోల్డ్ కార్డు ద్వారా బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుందని ట్రంప్ తెలిపారు. ఇదంతా నేరుగా ఫెడరల్ ఖజానాకు వెళ్తుందని వివరించారు. It's a gift of getting somebody great coming into our country, because we think these will be some tremendous people that wouldn't be allowed to stay. You know, they graduate from college, they have to go back to India, they have to go back to China, they have to go back to France, they have to go back to wherever they came from. Very hard to stay. It's a shame. It's ridiculous things. We're taking care of that. The companies are going to be very happy. I know Apple's going to be happy, but a lot of the companies, nobody talked to me more about it than Tim Cook. He said it's a real problem. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని 1 కోటికి చేర్చాలని భావిస్తున్నామన్నారు. గోల్డ్ కార్డు కోసం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన trumpcard.gov పనిచేయటం ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత గోల్డ్ కార్డు, కార్పొరేట్ గోల్డ్ కార్డు లేదా ప్లాటినం వెయిట్ లిఫ్ట్ని ఎంచుకోవాలి. అక్కడ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత myuscis.gov ఖాతాను క్రియేట్ చేసి $15,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటుంటే $1 మిలియన్, కార్పొరేట్ గోల్డ్ కార్డు కోసం $2 మిలియన్ల చెల్లించాలి. దీనికి అనుగుణంగా ఆప్షన్ ఎంచుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత మొత్తం రుసుము చెల్లించాలి. క్రెడిట్ కార్డ్, ACH డెబిట్ లేదా అంతర్జాతీయ వైర్ బదిలీ ద్వారా చెల్లింపులు చేయొచ్చు.
ఇంతకీ గోల్డ్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీరు అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి అర్హులై ఉండాలి. యునైటెడ్ స్టేట్స్కు అనుమతి ఉండాలి. వీసా నెంబరు అందుబాటులో ఉండాలి. గోల్డ్ కార్డు హోల్డర్లు యుఎస్ శాశ్వత నివాసితుల వల్లే పన్ను విధించబడతారు. ఆమోదం పొందటానికి ఎంత సమయం పడుతుంది? ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన తర్వాత నేపథ్య తనిఖీ, పరిశీలన సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. దరఖాస్తుదారులు వీసా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి. డాక్యుమెంట్ అభ్యర్థనలకు వెంటనే స్పందించాలి. కాగా ఇతర అమెరికా వీసా మాదిరిగానే జాతీయ భద్రతా సమస్యలు లేదా తీవ్రమైన నేరారోపణల మీద వీరికి గోల్డ్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 విధానాన్ని అమెరికా తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. సంవత్సరాల సమయం తీసుకునే నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు. అయితే దీని ధరను $5 మిలియన్ అని చెప్పగా ఇప్పుడు $1 మిలియన్ ప్రకటించారు. కాగా గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. కాగా అమెరికాకు మురికి జనాలు అవసరం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 3వ ప్రపంచ దేశాల నుంచి వలసలను అడ్డుకోవటం కొనసాగుతోందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, హైతీ, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చే వలసలను అడ్డుకున్నామని వెల్లడించారు. మనకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాల నుంచి ఎందుకు వలసలు లేవు? ఆ దేశాల నుంచి కొంతమంది మంచి వ్యక్తులను తీసుకోవటం లేదెందుకు? కానీ మనం ఎల్లప్పుడూ సోమాలియా లాంటి దేశాల నుంచి తీసుకుంటున్నాం. మురికిగా, అసహ్యంగా, నేరాలతో నిండిపోయిన వారిని అంగీకరిస్తున్నాం. వారిలో నైపుణ్యం ఏంటంటే ఓడలను వెంటాడటం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వలసలను అడ్డుకోవడంతో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయని, వారి ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.